హే హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. వచ్చేసి మన మ్యాడ్‌నస్ క్లబ్ నుంచి అయితే ఒక ఎక్సైటింగ్ మంచి బ్రేక్‌ఫాస్ట్ రైడ్ అయితే ప్లాన్ చేశారనమాట. రైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి 7 మిడ్‌వే ప్లాజా అని ఒక రెస్టారెంట్‌కన్నట్టు. సో, ఇంకేంటి పోతూ పోతూ మాట్లాడుకుందాం. సో, లెట్స్ స్టార్ట్ ద రైడ్. గైస్ నేనైతే రెడీ అయిపోయానింక. బ్రో మాత్రం తన బైక్‌నైతే క్లీన్ చేస్తున్నాడు. యెస్టర్‌డే మొత్తం ఖాళీగా కూర్చున్నాడు. ఇప్పుడు పోయే మూమెంట్‌లో క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఇట్లా ఉంటది మనోళ్ళతోని. హలో గైస్ మేమైతే ఇప్పుడు మీటా పాయింట్‌కైతే ఇక స్టార్ట్ అయిపోయినామనమాట. సో, ఇంకా ఇక్కడ నుంచయితే మన మీటా పాయింట్ 25 కిలోమీటర్స్ మర్చిపోయాను. మీటా పాయింట్ వచ్చేసి మనది ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న జూడియో అనమాట. సో, మన బ్రో అయితే ముందు ముందు వెళ్ళిపోతుండు. బట్ మ్యాప్ మాత్రం నా దగ్గరనే ఉంది. బట్ మ్యాప్ మాత్రం నా దగ్గరనే ఉంది. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. టైంకి రీచ్ అవుతామో లేదో చూడాలి. రీచ్ అవుతాం మ్యాక్స్, ఎందుకంటే 30 మినిట్స్ టైం ఉంది ఇంకా మాకు. ఎట్లాగో ట్రాఫిక్ కూడా లేదు కాబట్టి రోడ్ కూడా ఎట్లాగో క్లీన్‌గా ఉంది. సో, లెట్స్ హిట్ ద రోడ్. చలో మనమైతే ఇక మీటా పాయింట్‌కి అయితే రీచ్ అయినాము. సో, మన ఆల్ బైక్స్ అయితే ఇక్కడ మేమైతే పార్క్ చేసినాము. సో, ఇంకొక 2, 3 మెంబర్స్ రావాలి. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వన్స్ ఆ 2, 3 మెంబర్స్ వస్తే మా రైడ్ అయితే స్టార్ట్ అవుతది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా మాకు డెస్టినేషన్ కూడా 50-60 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుతే అంత బెటర్. సో గైస్ ఫైనల్‌గా అయితే మన రైడ్ స్టార్ట్ అయ్యింది. సో, వెదర్ కూడా చాలా బాగుందనమాట. రోడ్స్ కూడా ఆల్మోస్ట్ ఎంప్టీగా ఉన్నాయి. సో, అందరం ఒక లైనప్‌లో వెళ్తుంటే ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. మీరు కూడా చూడండి అసలు వెదర్ కూడా అంత రోడ్స్ కూడా ఎంత క్లీన్‌గా కనిపిస్తున్నావో అసలు. ఎప్పుడు మనం ట్రాఫిక్ లైఫ్‌లో బతికేది ఇట్లా ఒక్కసారిగా ఇంత ఎంప్టీ రోడ్‌ని చూసేసరికైతే నాకైతే మస్తులు అనిపించింది అనుకోండి. ఇట్లా మేము ఒక కాన్వేలో వెళ్తుంటే ఆల్మోస్ట్ పబ్లిక్ కూడా వీళ్ళంతా ఎక్కడ వెళ్తున్నారు అన్నట్టు మాకైతే చూస్తున్నారు. సో, మీరు కూడా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే వెళ్తున్నప్పుడు నాకైతే ఒక బ్యూటిఫుల్ సన్‌రైజ్ అయితే కనిపించింది. నేను అంటే ఎవరైతే నైట్ షిఫ్ట్‌లో వర్క్ చేస్తున్నారో చూడండి, వాళ్ళకి ఇలాంటి సన్‌రైజ్ చూడడం చాలా రేర్ అనమాట. సో, ఐ మీన్ నేను కూడా నైట్ షిఫ్ట్‌లో వర్క్ చేశాను. సో, చాలా రోజుల తర్వాత అయితే నాకు ఇంత క్లీన్‌గా సన్‌రైజ్ అయితే చూస్తున్నా. నిజంగా వావ్ అనిపించింది నాకైతే. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక మేమైతే కొద్దిసేపు రైడ్ చేసినాక మేమైతే ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగినామనమాట. అది కూడా టీ తాగడానికి అక్కడికి వెళ్ళాము. సో, అక్కడున్న ఎవరైతే వాళ్ళు పర్సన్స్ ఉన్నారో చూడండి, వాళ్ళైతే మాకే చూస్తున్నారు. అంటే వీళ్ళు ఎటెళ్తున్నారు అనేది అని వాళ్ళు. ఇంకోటి అందరం రైడింగ్ గేర్‌లో ఉన్నాం కాబట్టి కంప్లీట్‌గా చూడడానికి కూడా కొంచెం మంచిగా అనిపిస్తది కదా! సో, అట్లా వాళ్ళు చూస్తున్నారన్నమాట. మేమైతే ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేస్తున్నాము. సో, అక్కడ ఒక ఫ్రంట్‌లో ఒక పర్సన్ అయితే మాకైతే దూరం నుంచి వీడియో తీసుకుంటుండు. మాకైతే మస్తు అనిపించింది. ఆ పబ్లిక్ మమ్మల్ని చూసి వీడియోస్ తీసుకుంటుంటే. మా భయ్యా కూడా వాళ్ళకి హాయ్ చెప్తున్నాడన్నమాట. ఇంకా మా టీ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మళ్ళీ కూడా మేము ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేయాలి కాబట్టి, సో, మేమైతే ఇక రైడ్ కోసం రెడీ అవుతున్నాం.
అండ్ ఇంక మేమైతే ఇక మా బైక్స్ అన్నీ లైనప్‌లో అయితే పెట్టేసుకున్నాము. సో, వన్స్ రైడ్ స్టార్ట్ అయితే వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి. ఇక్కడ నా ముంగట ఉన్న పర్సన్ వచ్చేసి అపాచీ 310 సీసీ బండి అన్నట్ట. తన పేరు వచ్చేసి సుధాకర్. సో, ఆ బ్రో నేను లాస్ట్ మేమేంటంటే ఒక వేరే క్లబ్‌లో ఇట్లా రైడ్ అయి ఉంటే కలిసినామన్నమాట. సో, అప్పటినుంచి ఏ రైడ్స్ ఉన్నా మేము కలిసే వెళ్తాం. ఎప్పుడు తన గురించి చెప్పడానికి రాలే. బట్ ఇప్పుడు చెప్తున్నా. బట్ నాకైతే మంచి పర్సన్ దొరికాడు. మంచి గుడ్ పర్సన్. నాకు బ్రదర్‌లా అనిపించిండు. సో, చాలా మంచోడు. అంటే అన్నాడు గాని, ఆ ఊహ ఎంత బావుందో. అంటే బ్రదర్ అనాలా? లేకపోతే ఫ్రెండ్ అనాలా? ఏమనాలో నాకైతే తెలీదు. బట్ ఏమంటే ఎట్లా అంటే ఇక మనకు చిల్ ఉంటాడు. క్యాండిడేట్ అయితే మస్తు చిల్ ఉంటాడనమాట. ఇక మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే. సో, నాకైతే అది మంచిగా అనిపించింది. సో, ఇక మనమైతే ఇక రైడ్ స్టార్ట్ అయింది కాబట్టి సో, ఇంకా ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి 35 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఆల్మోస్ట్. అండ్ ఫైనల్‌గా అయితే మనమైతే మన డెస్టినేషన్ పాయింట్‌కి అయితే రీచ్ అయినామన్నమాట. మనోళ్ళైతే ఫోటోస్ తీసుకుంటుండ్రు. ఇంకా మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసినామన్నమాట. ఇక్కడ ప్రైజెస్ అయితే కొంచెం కాస్ట్‌లీ అనిపించినాయి. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండే. సో, నాకైతే ఓవరాల్‌గా ఎక్స్‌పీరియన్స్ వర్త్ అనిపించింది నాకైతే. సో, గైస్ ఫైనల్‌గా అయితే మన బ్రేక్‌ఫాస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. సో, నాకైతే చాలా మంచి మెమోరీస్ క్రియేట్ చేసాం అనిపించింది. ఇప్పుడైతే మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నామన్నమాట. సో, ఇంకోటేంటంటే ఇగో నా ముంగట వెళ్తున్న ఒక ఎబ్జర్వ్ పర్సన్ మేము అంటే లైనప్‌లో ఉన్నప్పుడు తను మిడిల్‌లో వచ్చేస్తున్నాడనమాట. ఆల్మోస్ట్ తను దగ్గర దగ్గర 4-5 కిలోమీటర్స్ దాకా మాకు అలాగే లైనప్‌లో వచ్చేసిండు. సో, అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకైతే ఒక మంచి గుడ్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసిన అనిపించింది. సో, ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే బైక్ రైడ్ చేసేవాళ్ళు గానీ అంటే ఫ్రెండ్స్‌తో వెళ్తున్నా లేకపోతే ఎక్కడన్నా ట్రావెల్ చేస్తున్నా ప్లీజ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి. సో, మనకేదైనా అయితే మన హోల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతది కాబట్టి. సో, ఎవరైతే బైక్ రైడ్ చేసే వాళ్ళు ఉంటే హెల్మెట్ పెట్టుకోండి. అది మన సేఫ్టీ కోసమే. అండ్ ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ బ్లాగ్‌తో మనమైతే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై అండ్ రైడ్ సేఫ్.